పర్ఫెక్ట్ ఉందండి లైటింగ్. మాస్టర్ పుష్ప 2 మూవీకి వెళ్ళాము. దానికి రివ్యూస్ ఏదో హాల్ నుంచి షార్ట్ కట్లో పెట్టాను. ఇప్పుడు 1:02 AM అయిందండి ఈస్ట్ కోస్ట్. ఏమంటే ఈ వారం ఫ్రైడే December 6. ఓకే, ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోండి మాస్టర్, ఒక సాల్ట్. మా వాడు మేనల్డ్ వచ్చాడు, వాడికి తెలియదండి చెప్తాను. పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఓకే, పుష్ప 2 రివ్యూస్ చెప్తాను. లెమన్ ఉంటే బాగుంటుంది, లెమన్ జ్యూస్ ఇది. సో కొంచెం పోయండి. ప్రతి వీడియోకి కంటెంట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు పేర్లు వద్దులేండి, ప్రతి వీడియో అందరూ చూడాల్సిన అవసరం ఉంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి అని కూడా ఏదో చెప్తాము. మా వాడిది ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఫ్రిడ్జ్లో వడ్క అండ్ బీర్ ఉంటుంది. మా అమ్మ నాన్నగారు చూస్తే క్షమించండి. బీర్ ఇలా ఓపెన్ చేయాలి మాస్టర్. ఇదివరకు పళ్ళతో ఓపెన్ చేసేవాళ్ళం. తర్వాత AMD CEO దగ్గర కార్ డ్రైవర్ ఉండేవాడు. ఆయన చెప్పాడు, మంచివాడు, కలుద్దాం ఇండియా అన్నప్పుడు. మీకు తెలుసా డోర్స్ అందులో ఇలా ఉంటుంది అని. ప్రతి కార్కి డోర్ లాక్ అయ్యి ఉంటుంది కదా, లాక్ తీసేటప్పుడు ఆ డోర్స్ అందులో ఇలా ఉంటుందండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బీర్ ఓపెనర్ అనమాట. సో మీరు ఇలా పోస్తారు మాస్టర్, సాల్ట్ వేస్తే అలా పొంగుతుంది కదా, వెంటనే తాగాలి. టేస్ట్ మజా బాగుంటుందండి. ఓకే, అల్టిమేట్ టేస్ట్. ట్రై చేయండి. సాల్ట్, లెమన్ వేయాలి. సీసాలో పోసేస్తారు మెక్సికన్ రెస్టారెంట్స్కి వెళ్తే, బట్ అదే బొక్క మన ఈ టేస్ట్ రాదు. కరోనా వితౌట్ సాల్ట్ అండ్ లెమన్ తాగినాడు వెర్రి పుష్పం సార్ మాట. బీర్ యాప్స్లో నేను ఒక బీర్. పుష్ప 2 రివ్యూస్కి వద్దాం. రివ్యూస్కి వచ్చే ముందు సినిమా హాల్ నుంచి నేను వీడియో పెట్టానండి. ఆ వీడియో బయటకు వచ్చాక నేను ఆడియో పెట్టాను. సో ఆడియోలో ప్లే చేస్తాను మీకోసం. సెకండ్ హాఫ్ అంతా వైఫ్ ఎలా చెప్తే అలా వినాలనేది మూవీ కదా. అది అర్థమైనవాడు విధవ, అర్థమైన వాడు మేధావి. మూవీకి అమెరికాలో మూవీకి ఈరోజు వెళ్ళిన వాడికి 17 బొక్క, వెళ్ళని వాడు సుంట. సారీ, మా కారు వచ్చింది. వీడవాడు మరీ పక్కన పెట్టాడు. వాడవాడు పక్కనే పెట్టేసిన చంకలోకి కారు పక్కన పార్కింగ్లో ఆన్ చేసి హడావుడిగా. నేను ఆల్రెడీ ఆన్ చేసి రెడీ అయ్యి ఉన్నాను, స్టార్ట్ అయ్యి కూర్చుంది. ఓకే, మూవీకి ఎందుకు వెళ్ళమంటే ఫస్ట్ డే కానీ సెకండ్ డే, నిన్న వచ్చింది వాళ్ళు వెళ్ళానండి. $25 బొక్క మాస్టర్ మూవీకి. మనం మామూలుగా ఉండం కదా, మూవీకి వెళ్తే మనకు 2 గ్లాసులు కావాలి. గ్లాస్ కాస్ట్ $24, 23 లాంగ్ ఐలాండ్ డ్రింక్ పేరు, ఆల్ మిక్స్ కాక్టైల్. దాని తర్వాత లైట్ బీర్ ఓడేసాను. ఆ బీర్ $1 కాస్ట్. మన ఇంటి దగ్గర వాల్మార్ట్కి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, 24 ప్యాక్ కాస్కోలో చాలా తక్కువ. బీర్ $1 కాస్ట్ నేను చెప్పలేనండి, చాలా తక్కువ. కాస్కోలో 24 వస్తుంది. అదే మీరు థియేటర్కి వెళ్తే $1, $10 బాధేస్తాడు. సో మళ్ళీ 2వ బీర్ వేసాం. టికెట్ 25, 27, 13. ఇంటి పక్కన థియేటర్. అయిపోయింది. మూవీ ఏంటంటే ఆ హీరోయిన్ వెనకాల గోడ ఫ్రేమ్ ఖాళీగా ఉంది, నువ్వు వెళ్ళి సీఎంతో ఫోటో తీయించుకో, ఆ ఫోటో ఇక్కడ పెడతాను అంటది. అదే మూవీ కథ అంతా. స్టార్టింగ్లో ఏదో చూపిస్తాడు, జపాన్ వెళ్తుంది, మాల్లో కంటైనర్లో 40 days ఉంటాడు, 30 days జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, పైనుంచి హీరోయిన్ దింపుతారు, ఫైటింగు,
మధ్యలో ఎవరో యాక్టర్ని తీసుకొచ్చారు, జపాన్ టు తెలుగు ట్రాన్స్లేషన్, వాడు మాట్లాడట్లేదంటే తెలుగాడే అని. మీకు ఇంకోటి చెప్పాలి ఇక్కడ పాజ్ పెట్టి, నవీన్ ఎర్నే అని అమెరికా H1B మీద వచ్చినప్పుడు ఆయనకి రెజ్యూమ్ ఫేక్ చేసి జావాలో ఎవరో ప్రాక్సీ అటెండ్ అయ్యి జాబ్లో పంపితే మాట్లాడలేకపోయాడంట ఆయన, ఫైర్ అయిపోయాడంట. ఆ తర్వాత ఓనరు గెస్ట్ హౌస్ H1B గెస్ట్ హౌస్ తెలుసు కదా, బాడీ షాప్లో, నా టెన్నిస్ ఫ్రెండ్స్ చెప్పారు ఒకటి చెప్తున్నాను, నాకేం పోయింది అయితే వాళ్ళు డిజోన్ చేసి నేనేం చేయలేను. తర్వాత ఆయన గెస్ట్ హౌస్లో ఇండియా నుండి అమెరికా వచ్చిన H1Bని రిసీవ్ చేసుకుని నన్ను గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసి, తర్వాత మళ్ళీ ఆయన ఇండియన్ గ్రాసరీస్ కన్సల్టెన్సీలు పెట్టి డీసీ వచ్చాక పుష్ప 2కి ప్రొడ్యూసర్ అయిపోయారు 1000 crores. ఆ డబ్బులన్నీ ఇక్కడ H1Bకి పే చేయని శాలరీలోనే అనుకోవాలి, యాజ్ పర్ కుమార్ ఎక్స్క్లూజివ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు రామ్ గోపాల్ కూడా అదే చెప్పాడు, నేను వీడియో క్యాసెట్లు పైరసీ చేసి రొటేట్ చేసేవాడిని విజయవాడలో, ఎందుకంటే ఫిల్మ్ ప్రొడ్యూసర్ అందరూ బ్లాక్ మనీతో సినిమాలు తీస్తారు కదా, నేను చేసే తప్పేంటని అరెస్ట్ చేసినప్పుడు సిఏ ఎస్ఐ చెప్పాడంట. ఆయన ఇంటర్వ్యూలు అన్నీ చూసాను కూడా చెప్తున్నాను. సో అయిపోయింది, ప్రొడ్యూసింగ్ కాసేపు పక్కన లేదు. సుకుమార్ కూడా మా ఫ్రెండే అని మా టెన్నిస్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. బట్ అల్టిమేట్ మాస్టర్ డైరెక్షన్, హీరోయిన్ అందరినీ పక్కన పెడదాం. ఇప్పుడు నేనే డైరెక్టర్ అనుకోండి, నేను 1 షాట్లో వీడియోలు చేసేస్తున్నాను. నేను 4300 వీడియోలు చేశాను, ఇంకో 1000 వీడియోలు డిలీట్ చేస్తుంటాను కదా, అంటే ఒక 5000 to 6000 వీడియోస్ చేస్తుంటానండి. నాకు 1 టేక్లో చేసేస్తాను నేను. నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, కామెంట్లో రాస్తారు ఎడిటింగ్ బాగాలేదు ఇది బాగాలేదని. బట్ మనం ఫ్రెండ్లీగా చెప్తున్నాం నా టేస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది మాస్టర్ చీర్స్ మాస్టర్ మీరు కరోనా తాగుతున్నారా, అయితే నేను వెళ్ళి కరోనా కొనుక్కొని తెచ్చుకుంటాను అనుకునే బ్యాచ్ కనమాట ఈ వీడియో. అయిపోయింది. తర్వాత వీరయ్య లోపల వీడియో అవగొట్టాలని నా టార్గెట్. ఎక్కడ దాకా చెప్పాను. సో అలా ఫన్నీగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాస్తారు ఈ వీడియో. అంటే ఇది 1:00 అయిందండి, 1:10 AM. మళ్ళీ దీన్ని ఇంకో అరగంట మాట్లాడతాను అనుకోండి, ఇంకో 2 బీర్లు వేస్తాను, మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, చేసి అప్లోడ్ చేసి అది రివ్యూ అయ్యి ప్రాసెసింగ్ అయ్యి రివ్యూ అయ్యి అప్లోడ్ అయితే కానీ మనకి నిద్రపడదు. 3 AM 4 AM అయిపోద్ది. మళ్ళీ ఈ టైంకి లేవాలి కదా కన్నా ముందు. అయిపోయింది. తర్వాత ఈ పుష్ప 2 సుకుమార్ గురించి చెప్పాను కదా, డైరెక్టరు చిరంజీవి గారు అబ్బాయి సినిమాలు నాకు ఎక్కడ నచ్చిందంటే, సుకుమార్ ఏదో తీసాడు అన్నారు అప్పుడు, ఏదో సినిమా గుర్తురాట్లా, దానికి డఫ్ అండ్ డమ్ ఉంటుంది కదా, అప్పుడు ఆ ఒక్క సినిమాలోనే చిరంజీవి గారి కొడుకు బాగా యాక్ట్ చేశారు. ఎందుకంటే సుకుమార్ మొత్తం సబ్జెక్టివ్ కరెక్షన్స్ డైరెక్షన్ ఆయనైతే. సో డైరెక్టర్కి ఏం కావాలో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ చెప్పాడు అగైన్, ద చాయిసెస్ యూ మేక్. నేను డైరెక్టర్ అంటే కెమెరా వెనకాల నుంచి ఉంటాడు అనుకున్నాను నా చిన్నప్పుడు. కెమెరా వెనకాల నుంచి ఉన్నాడు కెమెరా మెయిన్, బట్ అన్నీ చూసి ఇది ఉండాలి ఇది ఉండకూడదు అని డిసైడ్ చేసేవాడు కదా, లేదు ఇంకా మళ్ళీ అల్లు అర్జున్ గారు దించేశారండి యాక్షన్, అసలు ఇంకా తప్పు పట్టడానికి. బట్ ఆల్వేస్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు ఇంప్రూవ్. రెండోది రష్మిక, వాల్ ఖాళీగా ఉంది, సీఎంతో ఫోటో తీయించుకుని రా అని నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్తో వర్క్ చేసినప్పుడు ఎన్ని ఫోటోలు ఉండేది. ఇల్లు మా గవర్నమెంట్ క్వార్టర్ మాట్లాడేటప్పుడు అన్నీ పడేసాను, ఎందుకంటే నేను ఎన్ని లొకేషన్స్ మారాను కదా, ఎక్కడైనా పట్టుకెళ్తాం చెప్పాను, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం, పూడుస్తారు కాలుస్తారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీ ఇచ్చేస్తారు, 3 రకాలు. సో తర్వాత ఆడేం చేస్తాడంటే సీఎంతో ఫోటో తీయడానికి వెళ్తాడు. ఆడే స్మగ్లర్తో ఏంటారు బాయ్ ఫోటో తీయేది అంటాడు. క్లిక్ అని కెమెరా కొడతాడు, క్లిక్ రాలేదని అబద్ధం ఆడతాడు, బట్ ఫోటో ఉంచేస్తాడు కదా, ఆ గోలిస్ తీసి ఆడికి ఇచ్చేస్తాడు. సో ఈ రావు గోపాలరావుని వాడు కొడుకుని సీఎం చేస్తానని ప్రామిస్ చేస్తాడు. జూలై 24 మా ఇంటికి భోజనానికి కావాలని. సో ఎవడైతే మినిస్ట్రీ అడగడానికి వెళ్తాడో వాడిని సీఎం చేసేస్తాడు. ఎందుకు? వైఫ్ అడిగిందని.
సో సినిమా సెకండ్ హాఫ్ అంతా పుష్ప ఇంటి దగ్గర పుష్పరాజ్ రూల్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది, కానీ వైఫ్ చెప్పినట్టు వింటాడు అనేదే సినిమా అంతా కదా. 1000 కోట్లు పెట్టి తీసాడంట, దానికి మళ్ళీ బ్యాడ్ రివ్యూస్ ఎందుకు? ఒక అమ్మాయి వద్దు, నేను ఎన్ని రివ్యూస్ చూశాను మాస్టర్. ఛానల్ పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఒక ఆయన మావోయిస్ట్ అంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ అయ్యాడంటే ఆయన చెప్తాడు, పాజిటివ్గా చెప్పాడు, బట్ థంబ్నెయిల్స్ కొన్ని మిస్లీడ్ ఉంటాయి. ఇంకొక ఆయన ఎవరో చెప్పాడు, ఓన్లీ మూవీస్ రివ్యూస్ చెప్తాడు, గడ్డం అంతా ఉంటుంది, జుట్టు అది హెయిర్ కట్ ఉండదు గడ్డం. ఆయన పేరు ఏదో ఉంది, పుచ్చక్ అని. ఆయన రివ్యూస్ నేను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయలేదు, బట్ రివ్యూస్ చూస్తాను. రివ్యూస్ చూడడం నాకు అలవాటు. బట్ ఆయన కూడా కొంచెం నెగిటివ్గానే చెప్పాడు. రివ్యూస్ ఎప్పుడు నెగిటివ్గా చెప్తారు, లేదా నచ్చదంట జనాలకి. M9 న్యూస్ వాళ్ళు కూడా రివ్యూస్ నెగిటివ్గానే రాశారు. 360 డిగ్రీస్ కూడా రాసినట్టున్నారు, తెలుగు 360s. చదవని రివ్యూ లేదు మాస్టర్, చూడని రివ్యూ వీడియో లేదు. నాకు ఇండియా నుంచి కూడా మా మ్యాన్గోల్డ్ పంపి, మా అమ్మ ఎల్లు మామ ఈ చెత్తలో రివ్యూస్ గోల్ ఎందుకని. నాకైతే మూవీ ఈజ్ ఫర్ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ మాస్టర్. మూవీ ఈజ్ ఫర్ బిజినెస్, మూవీ ఈజ్ ఫర్ మనీ. నచ్చలేదనుకోండి, ఎవడైతే డబ్బులు పెట్టుకుంటాడో ఆడు పోతాడు, అంతే కదా. నచ్చింది అనుకోండి, అలాగే ఎంజాయ్ చేస్తాడు, వీడియో పెడతాడు, రైట్, కామెంట్ రాస్తారు. సో నెక్స్ట్ మూవీకి మనం వెళ్దాం, ఎవడన్నా డబ్బులు స్పాన్సర్ చేస్తూ. అసలు మూవీస్ చేయడమే నా హాబీ అనుకోండి, అది వేరే ఫన్. బ్యాచిలర్గా ఉన్నప్పుడు మధ్యాహ్నం బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళిపోండి, చిరంజీవి మూవీస్. మా అబ్బాయి అడిగేవాడు, నాన్న బంక్ కొట్టింది కంటే క్లాస్ బోర్ కూడా బంక్ కొట్టేవాడిని అనేవాడిని. తర్వాత ఖాళీగా ఉంది, సీఎం ఫోటో ఉంటుంది. సో ఈయన సీఎంనే మార్చేస్తాడు. సీఎం మార్చడానికి 500 కోట్లు ప్రామిస్ చేస్తాడు. 100 వద్దంటారు, 100 కోట్లు, బట్ 500 కోట్లు. 500 కోట్ల కోసం ఇంటర్నేషనల్ డీలింగ్స్ అన్నీ చేసి మొత్తం అంతా తిరుపతి నుంచి బయట జరిగేది మూవీలో చూపించాడు. తప్పేముంది అందులో? సిస్టమ్స్ అన్నీ అంటే స్మగ్లర్ని హీరోగా చూపించాడు అనే కన్నా బయట ఎలా జరుగుతుందో, తిరుపతి కొండల మీద ఉన్న చందనం అంతా పట్టుకుపోతున్నారు కదా, ఆపలేకపోతున్నారు పోలీసులు. సో పోలీసులను కొనేస్తారు. అది కూడా నిజమే అనిపించింది, అంతే కదా. డబ్బుగా అమ్ముడు పడిపోతారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా బయట అయినా ఇండియాలో ఎవరైనా. పైసా డబ్బులు ఇస్తే ఎవరినైనా కొనొచ్చని, అంతే కదండి. ఆ డైరెక్షన్లో ఫాల్ట్ పడడానికి ఏం లేదు. కాకపోతే కొంచెం హైఫై ఉంటాయి, ఫైటింగ్లు ఇది అది. బట్ మూవీలో తీసుకోవాలి మాస్టర్. టాటా సుమోలో ఎగిరిపోయాలి, అదే హెలికాప్టర్ దాంట్లోకి వచ్చింది, ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్ మూవీ. తప్పు పడడానికైతే నాకేం అనిపించలే. నేను 2వ సారి చూస్తాను, మళ్ళీ వీలైతే 3వ సారి చూస్తాను. పుష్ప 1 అయితే నేను మా చిన్నవాడు ఆయన ఫస్ట్ హాఫ్ ఒకటి చూసేవాడు. సెకండ్ హాఫ్లో నాకు ఎక్కడ నచ్చిందంటే, ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో మెట్లు ఎక్కి పైకి వెనక్కి వస్తాడు. వెళ్ళిపోయాను అనుకున్నావా, నేను వెళ్ళలే అంటాడు. పుష్ప అంటే ఫైర్ ఫ్లవర్ అనుకున్నావా అని గుర్తుందండి. కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వస్తాడు, అది అల్టిమేట్. ఇక్కడ కూడా కొన్ని వీడియో రికార్డ్ చేయకూడదు వాళ్ళు, బట్ నాకు మెమొరీస్ కోసం రివ్యూస్ చేయడం కోసం రికార్డ్ చేశాను. అదేంటంటే మూవీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అని. అపాలజీ చెప్పమంటాడు, చెప్తాడు, మళ్ళీ వస్తాడు కదా, అక్కడి నుంచి మళ్ళీ మూవీ టర్న్ అయిపోద్ది. షెకావత్కి వీళ్ళకి ఎంపీ డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. కాంట్రవర్షియల్ అయ్యి నాకేమనిపించలే. వాడు అన్నీ తీసేస్తాడు, బట్టలు ఇప్పి అన్నీ ఇప్పాం కాబట్టి రాజకీయాల్లోకి వచ్చామంటాడు. ఆ డైలాగ్స్ బాగా రాశారు. స్క్రిప్ట్ రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ. ప్రొడ్యూసర్ చెప్పాం కదా, హెచ్ఎన్ బాడీ షాప్ మన టైప్ ఇక్కడ అమెరికా, మైత్రి మూవీస్. అదేంటి అదే సినిమా మూవీ ఉంది కదండి, అమెరికా వెళ్తే లంగ్, ఆ మూవీ ప్రొడ్యూసర్ కూడా హెచ్ఎన్ బాడీ షాప్ ఓనరే మాస్టర్. మనకి ఇప్పుడు కూడా డీసీ నుంచి ఒక ఫాలోవర్ మెసేజ్ పంపేస్తున్నాడు, గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్ అంటే 117 ఏమైంది. ఆయన కూడా అన్న అని వన్ టైప్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఉంటాడు. తానా స్కాండల్ ఇట్స్ నీడ్స్ ఫర్ రిఫార్మ్స్ అంట. సో అలా ఏదో పంపుదాం మళ్ళీ. తర్వాత ఆయనకు ఫోటో పంపుదాం ఉండండి, వీడియో చేస్తున్నాను.
ఇది మాస్టర్ మనకి ఇలా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. మర్చిపోయిన చెప్పడం, వేరే చెప్పాల్సిన వీడియోలో 60,000 ఈమెయిల్ దాకా వచ్చి ఉంటాయండి మనకి గత 16 ఏళ్ళుగా. అన్ని ఫేస్బుక్లో ఉన్నాను, ఇప్పుడు లేను. ఈమెయిల్స్ ఇవన్నీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ హెచ్ఎన్బి బాడీ షాపుల గురించి. వాళ్ళు మోసం చేశారన్న ఇట్లా అని, అదే హెచ్ఎన్బి H4 డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివి. కానీ మూవీ చూడండి, నా రివ్యూస్ పక్కనెట్టి అల్టిమేట్ మాస్టర్. నాకైతే నచ్చింది. అంటే వైఫ్ మాట వినాలనేది మూవీ మిస్ చేయదు మాస్టర్. పార్ట్ 3 కూడా ఉంది. అంటే ఇది ఎవడు చూస్తాడంటే పార్ట్ 1 చూసి వెయిట్ చేయాలి చూడాలని హీట్ ఉంటుంది కదా. ప్లస్ సాంగ్స్ చూస్తాం. నేను ఆడియో ఫంక్షన్ 3 అవర్స్ది చెన్నైలో జరిగిన క్విక్గా బ్రౌజ్ చేసి చూసాను. పిల్లల డ్యాన్స్ కంప్లీట్ చూడలేదు, బట్ ఆయన స్పీచ్ విన్నాను. గుడ్. నాకైతే ఇక్కడ తప్పు అని వెళ్ళి, నేను గవర్నమెంట్ కోర్సులో చిరంజీవి గారి ఇంటికి ఎదురుగుండానే ఉండేవాళ్ళం. వాళ్ళ అబ్బాయిని కూడా కలిసి నేను ఎక్కడ తన మీటింగ్స్ ఎక్కడ వచ్చినప్పుడు అడిగాను క్వశ్చన్స్, మీరు రాజకీయాలకు వస్తారా అని. నాకు ఇవన్నీ వీళ్ళేం కొత్త కాదండి. బట్ మూవీస్ ప్యూర్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో డబ్బులు బొక్క కాదనుకుంటే చూడండి, లేదంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. నెట్ఫ్లిక్స్కి మీరు సబ్స్క్రిప్షన్ కట్టాలి కదా. ధన్యవాదాలు మాస్టర్. కొంచెం బీర్ ఉంది. చీర్స్. ఎవరైతే కరోనా తాగుతారో వాళ్ళు సాల్ట్ లెమన్ వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మీరు హార్డ్ వర్క్ చేసి, నేను ఈ వీక్ అంతా కష్టపడిపోయాను, నాకు రిలాక్సేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మూవీకి వెళ్ళండి. అంతేగాని జాబ్ మానేసి సౌండ్ బాబు సినిమాకి వెళ్ళి ఉంగరం మీద సౌండ్ బాబు అని రాసుకుని, మరి డిస్టెంట్ అంటే వాడు వాసన ఉండేవాడు, జాబులు మానేసి సినిమా అలా వెళ్ళమని నేను ఎక్కడ చెప్పట్లే. మీరు కష్టపడి వీక్ అంతా అలా లేబర్ వాళ్ళలాగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆడడం అనడం కూడా తప్పే కదా. వీకెండ్ వెళ్ళాలంటే వెళ్ళండి. మీ ఎంటర్టైన్మెంట్ మనీ ఏదో ఫండ్ ఉంటుంది కదా అందులో. చీర్స్ మాస్టర్. కరోనా విత్ సాల్ట్ అండ్ లెమన్. ఓన్ బీర్లో కొట్టేస్తున్నాను. చూసారా మూవీ రివ్యూస్? $25 ఈమాక్స్ పెద్ద స్క్రీన్ అనమాట. అదర్వైజ్ వీకెండ్ ఓన్లీ స్మాల్ స్క్రీన్ ఉంది. సెకండ్ తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది, ఇంకా తగ్గేసరికి నెక్స్ట్ వీక్ $15కి వస్తుంది. తర్వాత మనం డ్రింక్ చేస్తాం కాబట్టి హాల్కి వెళ్ళినప్పుడు కాక్టైల్ $24, టిప్ $3, మళ్ళీ బీర్ $10, టిప్ $3, అలాగా $50, $60, $70, ఒకప్పుడు $100 అయిపోతుంది గుంటూరు కారం సినిమా అయితే. అదర్వైజ్ $15లో నేను ఏమి కొనుక్కోవాలనుకుంటే $15 అయిపోద్ది. బట్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సమోసా ఇవి కొంటాం కదా. నేనైతే 5 స్టార్ సార్. పిచక్ ఛానల్ అయితే 3.5 ఇచ్చాడు. M9 అయితే 2.5 ఇచ్చాడు. ఈ మధ్య నేను టైం లేక BBC తెలుగు చూడట్లే. కంపల్సరీ ఎనీ మూవీ రివ్యూస్ని చూసేవాడిని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, ఇంకొమ్మ ఎవరో ఉంది గుర్తురాట్లా, అమ్మాయి జర్నలిస్ట్, పక్కన పెట్టాను కాసేపు. టైం లేదు మనకి వాళ్ళ వీడియోలు చూడడానికి. చంద్ర అన్న గుర్తురాట్లేదు పేరు కూడా, సబ్స్క్రైబ్ చేసినా కూడా గుర్తొచ్చి చెప్తాను. పుస్తకం అయింది ఎందుకంటే మనం రికమెండెడ్లో వచ్చేస్తుంది మూవీ రిలీజ్ అవగానే. గుర్తురాట్లేదు మాస్టర్. మేము యూతో స్టార్ట్ అవుద్ది అనుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆవిడే ఇంకొక లేడీ ఎవరో కూడా నేను సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటా. ఆవిడ కూడా నెగిటివ్గానే పెట్టారు. అంటే సంజయ్ థియేటర్లో అల్లు అర్జున్ వచ్చారు, అక్కడ తొక్కిస్లాట్లో ఒక ఆయన వైఫ్ చనిపోయారు పాపం. హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు దెమ్ అండి. పిల్లాడేమో క్రిటికల్గా ఉన్నట్టు. నాకు అప్పుడు అనిపించింది, మూవీ హీరోస్ థియేటర్కి వెళ్ళకుండా ఉంటే బాగుండు, నేను తొక్కిసలాట జరగదేమో అని అనిపించింది. వెళ్ళకూడదు సార్ బయటికి. పబ్లిక్తో వెళ్తే పోలీస్ ఎంతమంది ఉంటారండి? ఒక స్టేషన్లో 10 మంది 15 మంది ఉంటారు. బట్
ఆ స్టేషన్ ఏరియాలో ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారు కదా, కంట్రోల్ చేయలేరు, థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు, తొక్కిసలాట జరుగుతుంది. ఫస్ట్ డే మూవీకి వెళ్ళడం అంత తప్పు ఇంకోటి లేదు, పిల్లలతో వెళ్ళడం ఇంకా తప్పు. రెండు కంట్రోల్ చేయలేరు మాస్టర్. అలాంటప్పుడు ఈరోజు అవాయిడ్ చేయడం బెటర్ అనిపించింది. అదర్వైజ్ ఓకే, మూవీ వైజ్ బిజినెస్ వైజ్ ఆలోచిస్తే దే మేడ్ యూజ్ మనీ అండి. నేను అది ట్విట్టర్లో కంటిన్యూస్గా మూవీ చూస్తూ రాద్దాం కానీ సెకండ్ హాఫ్ ఆపేసాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ధన్యవాదాలు మాస్టర్ వీడియో చూసినందుకు. 80% సబ్స్క్రైబ్ బటన్ కొట్టకుండా చూస్తున్నారంట. ఐదర్ వాళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ కొట్టడమైనా తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ ఉన్నారు, ఆంటీస్ అంకుల్స్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళ ఎవరికి తెలియదు సబ్స్క్రైబ్ కొట్టాలి. సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్లో కామెంట్ రాయండి. నా మందు గురించి ఇది రాయొద్దు, సినిమా గురించి రాయండి, కంటెంట్ అండ్ ఇంటెంట్. ధన్యవాదాలు మాస్టర్. ఇది ప్యూర్లీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే మంది చేస్తారో, ఎవరైతే సినిమాలు చూడడం హాబీ ఉందో, ఎవరైతే నా రివ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇది ప్యూర్లీ వాళ్ళ కోసం మాస్టర్. అంతేగాని మనకి ఇక్కడ పాలిటిక్స్ కానీ ఆ డైలాగ్స్ ఎవరినో తగిలే సినిమాలో డైలాగ్స్ అలాంటి సమస్య లేదు మనకు. అలాంటి అసలు ఒపీనియన్ వ్యూస్ కూడా లేదు, ఆ యాంగిల్లో చెప్పట్లే. మన ఎవరికి ఫ్యాన్ కాదు, అల్టిమేట్ మూవీ అనేది చెప్తున్నాను అంతే. ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకోటి ఇలాంటి మూవీ వస్తే చూసి రివ్యూస్ పెడదాం. చీర్స్ మాస్టర్, కంప్లీట్ చేద్దాం. మళ్ళీ వీడియో ఎడిటింగ్ అప్పుడు మనం ఇంకో బీర్ వేయాలి, తప్పదు. ధన్యవాదాలు మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. కంపల్సరీ లైక్ కొట్టండి మీరు మందు బాబాయ్. కామెంట్ రాయండి, అన్న సూపర్, నేను కరోనా తాగాను ఇది రాయండి. సీ యూ అగైన్. హ్యాపీ వీకెండ్.